ఈరోజు మే 9వ తేదీ శనివారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయి? 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,880 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,400 పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర భారీగా పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధరలు గడిచిన 3 రోజులుగా గమనించినట్లయితే పెరుగుతున్నట్లు గమనించవచ్చు. ముఖ్యంగా బంగారం ధర గత 3 రోజుల్లో 5% వరకు పెరిగింది. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ పరిణామం ఒక ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే బంగారం ధర ఈ వారం ప్రారంభంలో అంటే సోమవారం ఒక ఔన్స్ పసిడి ధర $4,510 వద్ద ఉండగా బుధవారం నాటికి అది $4,740 చేరింది. అంటే దాదాపు $230 పెరిగినట్లు చూడవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బంగారం వైపు పెట్టుబడులు పెట్టడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరుగుదలపై ఎక్కువగా డెరివేటివ్ మార్కెట్ ప్రభావం కనిపిస్తుంది. అంటే ఇన్వెస్టర్లు ఫిజికల్ గోల్డ్ కన్నా ఎక్కువగా గోల్డ్ ఫ్యూచర్స్ వంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతున్నట్లు చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం బంగారంలో కనిపిస్తున్నది ఒక మినీ బుల్లిష్ ట్రెండ్ మాత్రమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈరోజు వెండి ధర ఎంత ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర $2,62,330 పలుకుతుంది. వెండి ధర నిన్నటితో పోల్చి చూస్తే పెరిగినట్లు చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ధర కూడా పెరుగుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పెరుగుతుంది. వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెండి వైపు తరలించడమే అని చెప్పవచ్చు. సిల్వర్ ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి కన్నా కూడా సుమారు 40% తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే జనవరి నెలలో సిల్వర్ ధర $4,25,000 వద్దకు చేరుకుంది. అక్కడ నుండి ధర పెరగడం చూడవచ్చు. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. చమురు ధరలు పెరగడంతో ఈ తగ్గుదల కనిపించింది. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచుతాయి. ఇది అధిక వడ్డీ రేట్ల అంచనాలకు దారి తీయవచ్చుననే అంచనాలు వెలువడ్డాయి. ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు బంగారం వెండి వంటి సురక్షితమైన సాధనాల నుంచి తమ పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్కు దిగుతాయి. ఎందుకంటే బంగారం వెండి వంటి సాధనాలు సురక్షితమైనప్పటికీ వీటిపై వడ్డీ లభించదు. కానీ సెంట్రల్ బ్యాంకులు పెంచే వడ్డీ రేట్లు బాండ్లపై రాబడిని పెంచుతాయి. దీంతో సాధారణంగా బంగారం వెండి వంటి విలువైన లోహాల ధరలపై ఇది ఒత్తిడిని పెంచుతుంది.